హలో హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ క్లాత్స్ గురించి. లాస్ట్ వీడియోలో లాగా ఈ వీడియోలో కూడా కొన్ని నాకు అయిపోయిన లైనింగ్స్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట. లాస్ట్ టైం నేను వేరే షాప్లో తీసుకున్నాను, అవి నాకు పెద్దగా బాగాలేదనిపించింది. ఈసారి నేను ఇంకో షాప్లో తీసుకున్నాను అనమాట. అంటే ఏమేమి టెక్స్టైల్స్ మీకు తెలుసు. సో నేను బిల్ కూడా చూపిస్తున్నాను. అంటే నాకు ఇంత అయింది, 10,300. ఈచ్ మీటర్ నాకు 30 రూపీస్ పడింది. లైనింగ్ క్లాత్ అయితే ఈచ్ మీటర్ అంటే ఈ కాటన్ లైనింగ్ వచ్చేసి 30 రూపీస్ పడింది అనమాట. అండ్ ఇది పాలిస్టరు ఇది 14 రూపీస్ పడింది. అంటే 15 రూపీస్ అని చెప్పారు. మీరు బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు. సో నో ప్రాబ్లం, ఏవైనా అడగాలి, మనం అడిగితేనే వాళ్ళు తగ్గిస్తారనమాట. సో చూడండి, 30 రూపీస్ మీటర్. కొన్ని ఇంట్లో థింగ్స్ కూడా కొన్ని తీసుకున్నాను, కానీ ఇక్కడ వరకు నాకు ఈ రెండు తీసుకుంది ఓన్లీ. అంటే సేల్ చేసుకోవడానికైతే నేను ఇవి రెండు తీసుకున్నాను అనమాట. నాకైతే ఎంత పడింది. పాలిస్టర్ వచ్చేసి మీటర్ 14 రూపీస్ పడింది. అండ్ కాటన్ లైనింగ్ వచ్చేసి 30 రూపీస్ పడింది. అంటే రేంజెస్ ఉన్నాయి, మనకు ఏ రేంజెస్లో కావాలి. 50 వరకు, మీటర్ 50 వరకు కాటన్ లైనింగ్ కూడా ఉంది. అండ్ పాలిస్టర్ కూడా క్వాలిటీని బట్టి, రేట్ని బట్టి ఉంటుంది. మనం అడగాలన్నమాట. ఎక్కువ తగ్గించరు, మీటర్కి ఒక 2-3 రూపీస్ తగ్గిస్తారు. ఇక్కడ పేరు, అడ్రస్ అంతా ఉంటుంది కదా, అది వాళ్ళు కట్ చేసుకున్నారనమాట. అంటే లక్కీ డ్రా తీస్తారనమాట. సో అందుకు అది కట్ చేసేసుకున్నారు. సో చూడొచ్చు మీరు ఏమేమి టెక్స్టైల్స్ బిల్. ఇది వాళ్ళ స్టాంపింగ్ కూడా ఉంటుంది చూడండి. హైదరాబాద్లోని మదీనా దగ్గర. ఇది వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. చూడండి ఏమేమి టెక్స్టైల్స్ అని ఉంది, చూసారు కదండి. అంటే నాకు ఎన్ని కావాలి, ఎన్ని వెళ్తున్నాయో నేను అన్ని మాత్రమే తెచ్చుకున్నాను అనమాట. మనకు ఎన్ని కావాలి, మనకు ఎక్కువ ఏవే కలర్స్ వెళ్తాయో, మనకి ఏమైతే వెళ్తాయో, మనం ఎంత పెట్టగలము, మనకు ఎంతవరకు పోతాయో చూసుకొని మనకి ఎంత కావాలో అంతే తెచ్చుకోవాలి. నాకు రెగ్యులర్గా పోయే కలర్స్ అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. నేను ఎక్కువ ఏం తెచ్చుకోలేదు. నాకు ఎంత అవైలబుల్ ఉందో నేను అంతే తెచ్చుకున్నాను. లేని కలర్స్ ఎట్లా అయితే తెచ్చుకుంటామో అలాగే ఎక్కువ సేల్ అయ్యే కలర్స్ కూడా మనం తెచ్చుకోవాలన్నమాట. సో నాకు ఏవైతే సేల్ ఎక్కువ అవుతాయో అవి తెచ్చుకున్నాను. ఇంకా కొన్ని కలర్స్ పైన పెట్టేశాను, ఇంత కొన్ని సర్దేశాను అనమాట. అంటే ఏమైనా మనం మాట్లాడుకోవాలి ముందే. అడగండి, పర్లేదు, వాళ్ళు చెప్తారు, ఇంత అని చెప్తారు. బార్గెనింగ్ చేయండి. ఇప్పుడు 30 రూపీస్ చెప్పారనుకోండి, 25కి అడగండి, 26కి అడగండి, 27 అట్లా పెంచుకుంటూ పోండి. కానీ ఎంతో కొంత తగ్గిస్తారు. నాకైతే మంచిగా అనిపించింది. అంటే కొన్ని షాప్లో తగ్గడం లేదు, కొన్ని షాప్లో తగ్గిస్తారు. నేను లాస్ట్ టైం ఒక దాంట్లో వెళ్ళాను, ఒక షాప్లో. అక్కడ నాకు బాగా అనిపించలేదు. ఇప్పుడు ఈ షాప్లో వెళ్ళాను. నెక్స్ట్ టైం ఏ షాప్కి వెళ్తానో తెలుసు. మనం తిరుగుతూ ఉంటేనే మనకు తెలుస్తుంది కూడా ఎక్కడ ఎట్లా అమ్ముతున్నారనేది, ఏ క్లాత్ ఎక్కడ బాగుంటుంది ఏంటి. కొన్ని షాపులు తిరుగుతూ ఉంటే చూస్తుంటేనే తెలుస్తుంది. సో ఇక్కడైతే ఓకే అనిపించింది నాకైతే. రేట్స్ పరంగా, క్వాలిటీ పరంగా అంతా బాగానే ఉంది. ఓకే, బాగుంది కాబట్టి తెచ్చుకున్నాను అనమాట. నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా అంతే అండి. మనకు ఎంతవరకు పోతాయో అంతవరకే తెచ్చుకోవాలి. గొప్పలకు పోయి ఎక్కువ పెట్టేసి మళ్ళీ ఎక్కువ లాభం రావాలి అనుకోవద్దు. కొంచెమే తెచ్చుకోవాలి. ఆ కొంచెం అయిపోయిన తర్వాత అసలు ఏం పోతుంది, ఎంత పోతుంది, ఏమేమి పోతున్నాయని తెలుసుకోండి. నాకు కొంచెమే పోతుంది, సో నేను కొంచెమే తెచ్చుకుంటున్నాను. అట్లా మనకి ఏమేమి అవసరమవుతాయో, ఫాల్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవి సరిపోతాయి. అంటే నేను 2-3 మంత్స్కి ఒకసారి వెళ్తాను అనమాట. సో నాకు మేము బండి మీద వెళ్తాము. బండి మీద అయితే ఎంత సరిపోతుంది అంత తెచ్చుకుంటాం. లేదంటే వెహికల్ అంటే నిన్న మేము తీసుకున్నప్పుడు 200 పట్టింది. మా ఇంటికి రావడానికి 200 తీసుకున్నారు ర్యాపిడోలో అయితే. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అనమాట. మీరు బల్క్లో తీసుకోవాలంటే వీడియో కాల్ ఆప్షన్స్ చూసుకొని
బల్క్లో తీసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అనమాట. కొన్ని కొన్ని తెచ్చుకోండి, మీకు ఏవైతాయో అవి. ఎక్కువ పెట్టగలం, మాకు ఎక్కువ సేల్ అవుతాయంటే ఎక్కువనే తెచ్చుకోండి. అంటే ఇప్పుడు షాప్స్ కూడా చాలా ఎక్కువైనాయి కదా, గల్లీస్లో ఇంట్లల్లో ఇట్లా అలాగే ఇళ్ళల్లో పెడుతున్నారు. గల్లీ గల్లీ చాలా షాప్స్ ఉంటున్నాయి కదా, సో అది మనం చూసుకోవాలి. నేనైతే నాకు స్టిచ్చింగ్కి పనికొస్తాయి, నేను టైం వేస్ట్ చేసుకోలేను. ఎక్కువ ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఇంట్లో బాగా యూస్ అవుతాయి, అలాగే సేల్స్కి కూడా బాగా యూస్ అవుతాయి అన్నమాట. అన్ని కలర్స్ మేము అవైలబుల్లో తేలేము, కానీ ఎక్కువ రన్నింగ్ ఏవైతే అవి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవడం అయితే మంచిదన్నమాట. నా షార్ట్స్ వీడియోస్ అందరు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లాంగ్ వీడియో పెట్టలేదు, చాలా రోజులు అయింది. ఎప్పుడూ చెప్పేదే, క్లాత్ అయితే ఫస్ట్ చూసుకొని ఆ క్లాత్ ఎట్లుందో చూసుకొని తెచ్చుకోవడం మంచిది. ఒకసారి నాకు చీటింగ్ జరిగింది. నేను ఒక క్లాత్ చూసుకొని పైన చెప్పొచ్చాను, కింద వచ్చేసరికి వాళ్ళు వేరే క్లాత్ నాకు ఇచ్చారనమాట. సో తెలియని వాళ్ళు వెళ్తే చాలా చీటింగ్ చేస్తారు. సో అదైతే చూసుకోండి కిందకు వచ్చి, అక్కడ దగ్గరుండి చూసుకోండి, మీరు తీసుకుంది అదేనా లేదా, లేకపోతే ఏదైనా చీటింగ్ జరుగుతుందా అనేది మీరైతే చూసుకోవాలి. నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఇంతకంటే ఫ్లూయెంట్గా నాకు చెప్పడం రాదు, నాకు తెలిసింది నేను చూసింది చెప్తున్నాను అనమాట. సో చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు ఏవైతే తీసుకున్నారో అవే ఉన్నాయా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. మనకు ఒకటి చూపిస్తారు, వాళ్ళు వేరేది ఇస్తారు. సో అలా జరిగింది కాబట్టి చెప్తున్నాను, పదే చెప్తున్నాను అనమాట. అదను. సో మిగిలిన ఇక్కడ సర్దేశాను అనమాట. ఈ మిగిలిన కలర్స్ ఇక్కడ అన్నీ సర్దేశాను, అవి ఫాల్స్. సో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే ఒకసారి తప్పకుండా అయితే టెక్స్టైల్స్ అయితే వెళ్ళండి. నేను చెప్పాను కాదు, మీరు ఒకసారి చూసుకోండి, మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను అంతే. వాళ్ళ షాప్ నుంచి నాకేం వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఐడియాస్ అంతే. పోయినసారి బాగాలేదని చెప్పాను కాబట్టి ఆ షాప్కి వెళ్ళలేదు. ఈసారి ఇక్కడ తీసుకున్నా, బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాను అంతే, అంతకంటే ఏం లేదు. సో అందరికీ ఇంకోసారి థ్యాంక్ యూ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి జస్ట్ నేను ఇంట్లోకి అని తెచ్చుకున్నాను అనమాట, నైటీస్. ఇప్పుడు ఫ్రాక్స్ మోడల్లో వస్తుంది కదా, ఇది నాకు 300 పడింది. అంటే బల్క్లో తీసుకుంటే తగ్గిస్తామని చెప్పారు. మా ఇంట్లో కావాలి అని నేను జస్ట్ ఇట్లా తీసుకున్నాను అనమాట. బాగుంది, క్లాత్ అయితే బాగుంది. అంటే ఇట్లా ఫ్రాక్ మోడల్లో ఉంటుంది, ఇట్లా ఈ విధంగా ఇట్లా నాడాస్ వచ్చి ఉంటాయి సైడ్, ఇట్లా జస్ట్ అట్లా బటన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం. అందరికీ ఖుదాఫీస్, నమస్తే, ఓం సాయిరామ్, జై శ్రీకృష్ణ.